రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. గోవు ఎక్కడైతే ఉంటుందో అక్కడ 33 కోట్ల మంది దేవతలు ఉంటారు. గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ అంటారు. ఆ గో సంరక్షణ చేయడం అనేది గొప్ప పుణ్య కార్యక్రమం. అయితే ప్రకృతి మాతను అర్చించేటువంటి కార్యక్రమంలో చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఆవుని సంరక్షించడం. పూర్వం ఆవులు ఉన్నాయి కాబట్టి, ఎద్దులు ఉన్నాయి కాబట్టి అందరికి ఆరోగ్యం ఉంది. అవి ఎప్పుడైతే మనం వాటి ఆవు పాలకు దూరం అయిపోయినామో, ప్రకృతికి దూరం అయిపోయినామో, రోగాల పాలైపోయినాడు మానవుడు. మళ్ళా వాటిని పునరుద్ధరించాలి అనేటువంటి గొప్ప సదుద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో మా విజయరామ్ గారు, మాన్యులు శ్రీమాన్ విజయరామ్ గారు చాలా అత్యద్భుతంగా గోసేవా కార్యక్రమం, ప్రకృతి పరిరక్షణ కార్యక్రమం, ఆ బియ్యం కానివ్వండి, విత్తనాలు కానివ్వండి, దేశీయమైనటువంటి అన్ని ప్రొడక్ట్స్ని, మన భారతదేశం యొక్క పూర్వ వైభవాన్ని, విశ్వగురు స్థానాన్ని భారతదేశం రావాలి. అందరూ కూడా భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తీసుకోవాలి, ఆరోగ్యకరంగా ఉండాలి, మంచి మనస్సుతో, మంచి సదాలోచనలతో ఉండాలి అని చెప్పి వారు చాలా గొప్ప కృషి చేస్తున్నారు. నాకు చాలా వ్యక్తిగతంగా చాలా ఇష్టం. వారు చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. నేను వారిని హృదయపూర్వకంగా అభినందిస్తాం. ఎమరాల్డ్ స్వీట్స్, ఎమరాల్డ్ అనేది ఒక భాగమే. దానికన్నా మించి పూర్వకాలంలో ఋషులు ఏదైతే ఆలోచించారో, వశిష్ఠ మహాముని, విశ్వామిత్ర మహాముని, వాళ్ళు ఆ టైంలో ఎట్లయితే లోకం యొక్క కళ్యాణం కోసం వాళ్ళు ఆలోచించి ముందడుగులు వేశారో, ఇప్పుడు మనకు ఒక ఊరికి, జిల్లాకి ఒక విజయరామ్ గారు లాంటి వాళ్ళు కావాలి. ఎందుకంటే అట్లయితేనే భారతదేశం సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తుంది, ఆవుల యొక్క సంరక్షణ జరుగుతుంది. ప్రకృతి వ్యవసాయంలో మనం ప్రకృతితో మమేకమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగిస్తేనే మన పూర్వుల్లాగా 120 ఏళ్ళు బతుకుతాం. మనం 100 కాదు, శతమానం భవతి అంటే 100 ఏళ్ళు కాదు, 120 సంవత్సరాలు జాతక చక్రం ప్రకారం. మీరు ఒక మహర్దశలో పుడితే మళ్ళీ ఆ మహర్దశ రావాలంటే 120 సంవత్సరాలు పడుతుంది. అందుకే షష్ఠి పూర్తి అని చెప్పి మనం చేస్తుంటాం 60 సంవత్సరాలకి. 60 + 60 120 సంవత్సరాలు. ఎవరైతే ప్రకృతి వ్యవసాయంతో మంచి భావాలతో, అంటే శ్రీరాముడు ఏదైతే ధర్మ మార్గంలో ఉన్నాడో మనం కూడా అట్లే వేరే వాళ్ళ గురించి చెడు ఆలోచించకుండా మంచిగా ఉంటామో, అప్పుడు మనం 120 సంవత్సరాలు బతుకుతాము. ప్రకృతి అంటే లక్ష్మీదేవి, లక్ష్మీనారాయణుల అనుగ్రహం. అందుకే లక్ష్మీ అష్టోత్తరం ప్రకృతిం వికృతిం విద్యాం అని ప్రారంభమవుతుంది. విష్ణు సహస్రనామం విశ్వం విష్ణుర్వషట్కారం అని ప్రారంభమవుతుంది. విశ్వం అంటే విశ్వం మొత్తం వ్యాపించిన వాడు నారాయణుడు. కాబట్టి ఆ లక్ష్మీనారాయణుల యొక్క పిల్లలం మనం అందరం కూడా, పార్వతీ పరమేశ్వరుల యొక్క సంతానం. కాబట్టి ప్రకృతిని ఆరాధించాలి. గోవుని మన గ్రామాలకి ఏదైతే వెన్నెముకగా ఉన్నటువంటి ఈ వ్యవసాయాన్ని, ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళి ఆరోగ్యకరంగా ఉండాలి. ఈ సందర్భంగా మా మిత్రులు విజయరామ్ గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, సాంస్క్రిట్ బ్రదర్స్ మా రామభద్ర క్షేత్రం నుండి కూడా మేము సంతోష్ కుమార్ శర్మ గారు అక్కడ గోశాల దాదాపు 70 గోవుల సంరక్షణ నేను చేస్తున్నాను. దేశీయ గోవులు మా విజయరామ్ గారి యొక్క మార్గదర్శకంలో. కాబట్టి గోవులను రక్షించండి, గోవులకు మేత పెట్టండి, గోవులను పూజించండి, ఈ విజ్ఞానాన్ని తెలుసుకోండి, స్ప్రెడ్ చేయండి అందరికీ. జై శ్రీరామ్. కొన్ని వేల దేవాలయాలు చేసిన దానికంటే ఒక గోవుకు చేస్తే చాలా ఫలితం ఉంటుందండి. అసలు దేవాలయం కావాలన్నా కూడా దేవాలయానికి ఆధారమైనటువంటిది పంచామృతం. ఆ ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి లేకుంటే దేవాలయం నివేదన కానివ్వండి, అభిషేకం కానివ్వండి ఎక్కడ జరుగుతుంది. కానీ దేవాలయాల కంటే ముందుగా గో సంరక్షణ తప్పకుండా చేయండి. గోవులో 33 కోట్ల దేవతలు కాదు, 14 లోకాలు ఉంటాయి. అంత గొప్పనైనటువంటి చతుర్దశ భువనాన్ని అని అన్నారు మా విజయరామ్ గారు. చాలా మాకు ఆత్మీయమైనటువంటి వ్యక్తులు. మేమంతా కూడా, నాకు సంబంధించినటువంటి వారు ఎవరికైనా కూడా జాతకానికి వచ్చినా దేనికి వచ్చినా కూడా ఆరోగ్యం కావాలి అని అంటే వారికే ఫోన్ చేస్తాను. B12 కావాలి అని అంటే వారు ఒక రైస్ చెప్తారు. తర్వాత చిన్నపిల్లలు, ఈ మధ్య చాలామందికి పిల్లలకి ఎదుగుదల అనేటువంటిది చాలా సమస్యలు వస్తున్నాయి. వాళ్ళు పుట్టుకతోనే చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. వారికి వీరు చెప్పారు మైసూరు మల్లిగా, తర్వాత బహురూపి, ఇలాంటి కొన్ని ఆవు పాలు, అంటే అది కూడా దేశీ మోపురం ఉన్నటువంటి ఆవు పాలు తాగండి, ఆవు పెరుగు తీసుకోండి, ఆవు నెయ్యి తీసుకోండి అని చెప్పారు. మేము ఎమరాల్డ్కి పంపించడం జరుగుతుంది. చాలామందికి మార్పులు వచ్చాయండి. నేను వందలలో నిజంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ సౌత్లో, అంటే ఇప్పుడు ఎమరాల్డ్ అంటున్నాం కానీ దానికంటే పూర్వం నుండే గోవులను సంరక్షిస్తుండే. కావున ఏదైనా ఒక గుర్తింపునిచ్చి ఈ గో సంరక్షణ మీరు గోవులకు చేస్తే ప్రభుత్వాలు స్థిరంగా ఉంటాయండి. మీరు నిజంగానే ఒక రాజ్యాన్ని ఒక కొన్ని దశాబ్దాల పాటు నిలబెట్టాలి అంటే, చేయాలి అని అంటే మీరు మా విజయరామ్ గారికి సపోర్ట్ చేసి
ఈ గో సంరక్షణ చేయండి, వారిని ప్రధానంగా వారి యొక్క మార్గదర్శకంలో చేయాల్సిందిగా కోరుతూ ప్రతి దేవాలయానికి ఎండోమెంట్స్ కానివ్వండి, తర్వాత చిన్న చిన్న దేవాలయాల్లో కూడా ఈ గో సంరక్షణ జరగాలని మేము కూడా కోరుతూ చాలా ఈరోజు ఆనందం. ఈరోజు వీరి దగ్గరకు రావడం సహజ సిద్ధంగా ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర వీరు దీక్ష చేస్తున్నారు. అందరి కోసం ఆవు కోసం అందరం ఈ నిరాహార దీక్షలో ఈరోజు మేము కూడా పాల్గొనడం జరిగింది. ఈ గొప్పనైనటువంటి గో సంరక్షణలో పాల్గొనండి, గోమాత యొక్క అనుగ్రహాన్ని పొందండి. జై గోమాత, జై శ్రీరామ్.